నీ జీవితం పట్ల నీకు ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉందా? మనలో చాలామంది తమ జీవితాలను చక్కగా ప్లాన్ చేసుకుంటారు. టైం టు టైం. ఈ సంవత్సరం ఎలా ఉన్నాం? లేకపోతే ఈ నెల ఎలా ఉన్నాం? నెక్స్ట్ మంత్ ఎలా ఉండాలి? నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండాలి? అనేది పక్కా ప్లాన్తో ఉంటారు. చక్కగా అన్నీ అమర్చుకొని ప్లాన్తో ఉంటారు. కానీ కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల వలన రాత్రికి రాత్రే ఆ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఆ పరిస్థితులు ఏమైనా కావచ్చు. అనారోగ్యం కావచ్చు, ఉద్యోగం వల్ల కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, సడన్గా యుద్ధాలు కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇలా మనం ఏర్పరచుకున్న ప్లాన్ నుంచి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. అలా కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటికి రావాల్సి వచ్చినప్పుడు దేవుని ప్రణాళికను గురించి, దేవుని చిత్తాన్ని గురించి మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం? దేవుడా, ఎందుకు ఈ పరిస్థితి నాకు కల్పించావు అని దేవుణ్ణి ఎదురు ప్రశ్నిస్తున్నామా? లేక ఈ పరిస్థితిలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా అనే అంశం గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటే మనం దేవుణ్ణి చక్కగా సంతోషంగా ఆరాధిస్తాం. ఒకవేళ మనం అనుకున్న దానికి ఉల్టా అయినాయి అనుకో, మనం ఖచ్చితంగా దేవుణ్ణి మన పక్క వాళ్ళని నిందిస్తూ ఉంటాము. మరియమ్మ గారు, మనం మే మాసం తల్లి మరియ గురించి ధ్యానించుకుంటున్నాం. మరియమ్మ గారికి కూడా రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోయి అననుకూల పరిస్థితుల్లో ఆమె ప్రవేశించింది. దూత వచ్చి, ప్రభు యేసు జన్మించినప్పుడు దూత వచ్చి, మీరు ఈ రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి పారిపోవాలి, ఐగుప్తు దేశానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు తల్లి మరియ ఏ విధంగా స్పందించిందో మనం అర్థం చేసుకుందాం. మత్తయి శుభవార్త 2వ అధ్యాయంలో మరియమ్మ గారి జీవితంలో అది కఠినమైన ప్రయాణం. చాలామంది యువకులు కూడా ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటారు. చాలాసార్లు ఇలా వెళ్తున్నప్పుడు వాళ్ళు డిస్కరేజ్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు దేవుని చిత్తం వాళ్ళకి అర్థం కాదు. కానీ తల్లి మరియ చక్కగా దేవుని చిత్తాన్ని అర్థం చేసుకొని దేవుని రక్షణ ఉంటుందని గ్రహించి ఆ ప్రయాణంలో చక్కగా నిబ్బరంగా ప్రయాణించింది. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 13, 14 వచనములు ఈ విధంగా చెప్తున్నాయి. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 13, 14 వచనములు. ప్రభువు దూత కలలో కనిపించి యోసేపునకు ఈ విధంగా చెప్పెను, శిశువును చంపుటకు హేరోదు వెతకబోచున్నాడు కనుక నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అతటనే ఉండుము అని ఆదేశించెను. అంతటి యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి అందే ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంత వరకు అతటనే ఉండెను. హేరోదు మరణించినంత వరకు అతటనే ఉండెను. తల్లి మరియ దేవుని కుమారుని తల్లి, యేసు ప్రభుకు తల్లి. అలా నేను దేవునికే తల్లిని కదా అని ఆమె ఏ రాజభోగాలు ఆశించలేదు. ఆమె జీవితంలో ఏ రోజు కానీ ఆ రాజభోగాలు అనుభవించినట్లు కానీ సుఖ సంతోషాలు అనుభవించినట్లు కానీ మనం చూడం. ఆమె కూడా దేవుని తల్లి అని వాటన్నిటిని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె జీవితంలో కూడా అనేక ఇలాంటి పారిపోవలసిన కఠినమైన ప్రయాణాలు చాలా ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడు ఆమె నేను దేవుని తల్లిని కదా, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని దేవుణ్ణి నిందించలేదు. ఈ కష్టాలు నాకెందుకని ఆమె తనను తాను కూడా నిందించుకోలేదు. కానీ ఆమె ఏం చేసిందంటే దేవుని చిత్త ప్రకారం వెళితే ఖచ్చితంగా దేవుని రక్షణ మనకు ఉంటుంది అని గ్రహించారు. దేవుని చిత్తంలో ఉన్నంత మాత్రాన కష్టాలు రావని కాదు. దేవుని ప్రణాళిక ప్రకారం మనం నడుస్తున్నాం కాబట్టి నా జీవితంలో అంత సంతోషమే అనుకోవడానికి లేదు. దేవుని ప్రణాళికలో ఉన్న దేవుని చిత్త ప్రకారం మనం నడిచిన కష్టాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. కానీ అలాంటి సమయంలో దేవుని రక్షణ మనకు కవచంగా నిలుస్తుంది. ఆ కష్టాల్లో దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటారు. ఒకవేళ మనం దేవుని ప్రణాళికను తిరస్కరించామనుకో, ఆ కష్ట సమయంలో మనము కృంగిపోవలసి వస్తుంది.
కష్టాలు దేవుని చిత్త ప్రకారం నడుస్తుంటే కష్టాలు వచ్చినా మనం ఆనందంగా వాటిని ఎదుర్కొనే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చాలామంది యువకులు చక్కగా సెటిల్ అవ్వాలనుకుంటారు, కానీ దేవుడు కొన్నిసార్లు వాళ్ళు సెటిల్ అయ్యి మంచిగా జీవించబోయేసరికి ఒక క్రొత్త మలుపు తిప్పుతాడు. అలాంటప్పుడు వాళ్ళు కొన్నిసార్లు కొత్త ప్రదేశాలకు వెళ్ళవలసి వస్తుంటుంది, కొన్నిసార్లు కొత్త ప్రయాణాలు చేయవలసి ఉంటుంది, కొన్నిసార్లు కొత్త సవాళ్ళు ఎదుర్కోవలసి వస్తుంటుంది. అలాంటప్పుడు యువకులు ఈ వీడియో చూస్తున్న నువ్వు నేను భయపడకూడదు. తల్లి మరియను మనం ఆదర్శంగా తీసుకోవాలి. తల్లి మరియ ఏ విధంగా కఠినమైన ఐగుప్తు ప్రయాణాన్ని కొనసాగించిందో అదేవిధంగా మనం కూడా కొనసాగించాలి. అప్పుడు మరియమ్మ వలె ఐగుప్తులో అపరిచితురాలుగా ఉన్న దేవుడు ఏ విధంగా రక్షణ కవచాన్ని భద్రతను ప్రసాదించాడో అదేవిధంగా మనకు కూడా అలాంటి భద్రతను దేవుడు ఏర్పరుస్తాడు. అందువల్ల మనం దేవుణ్ణి నిందించకూడదు, మనల్ని మనం నిందించుకోకూడదు. దేవుడు మనల్ని ఒక సవాలు వైపు నడిపిస్తున్నారంటే ఎక్కడో ఏదో కష్టం నుంచి దాటేసి మనల్ని భద్రంగా ఉంచబోతున్నాడు అని మనం ఆలోచించాలి. అందుకని రక్షణ కవచంగా మనకు దేవుడు ఎల్లప్పుడూ మన చుట్టూ ఉంటారు. తల్లి మరియా వెళ్ళింది ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశం వాళ్ళకి శత్రు దేశం. అయినా దేవుడు శత్రు దేశంలో తల్లి మరియను బిడ్డను యోసేపు గారిని వారు ఆ ఐగుప్తు దేశాన్ని ఒక సురక్షితమైన ప్రదేశంగా వారికి మార్చారు. నీ జీవితంలో ఎప్పుడైనా నీ సురక్షితమైన తలుపు మూయబడింది అంటే నీ జీవితంలో నువ్వేదో కష్టాన్ని ఎదుర్కోబోతున్నావు. అందుకని దాని నుండి తప్పించి మరో భద్రమైన ప్రదేశంలో నిన్ను భద్రంగా కాపాడడానికి దేవుడు నడిపిస్తున్నాడని మనం తలంచాలి. ఇకపోతే నిశ్శబ్దమైన పోరాటం చేయాలి. ఆ ప్రయాణంలో తల్లి మరియ ప్రయాణంలో ఐగుప్తు ప్రయాణంలో ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు, ఆకలి, ఎండ, ఎడారి ప్రదేశం, అలసట ఇవన్నీ నడుచుకుంటూ పోయేది, ఒంటెల మీద పోయేది. ఇలాంటి ప్రయాణాలన్నీ తను చవిచూచింది. కానీ ఆ ప్రయాణం ఎంతో కష్టమైన కానీ తల్లి మరియ తన బాధ్యతను చక్కగా నెరవేర్చింది. కష్టము సమస్యలని తన బాధ్యతను విస్మరించలేదు. తన బాధ్యత ఏంది? యేసు ప్రభుని చక్కగా జ్ఞానంలోనూ ప్రాయంలోనూ మంచిగా పెంచడం. ఇన్ని కష్టాల మధ్యలో కూడా ఆమె యేసు ప్రభుని జ్ఞానములో ప్రాయములో చక్కగా పెంచింది. నీకు అప్పగించిన బాధ్యతలను కష్టమైన బాధైన సమస్య అయినా కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించకపోయినా నీవు వాటిని నెరవేర్స్తే దేవుడు నీకు బాటను చూపించి అవి చక్కగా నెరవేర్చేటట్టు చేస్తాడు. నీకు 100 ఫలితాన్ని ఇస్తాడు. అందుకనే సమస్యలు వచ్చినప్పుడు నీ ప్రయాణాన్ని ఆపకు. ఇప్పుడు యువత ఏమనుకుంటారంటే యువకులు వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు నువ్వు నేను మనం అనుకున్నట్లు జరిగితే మంచి జరిగింది అనుకుంటాం. మనం అనుకున్నట్లు జరగలేదనుకో దేవుణ్ణి నిందిస్తాము, పక్కన వాళ్ళని నిందిస్తాము. అందుకనే నీ జీవితంలో నీవు అనుకున్నట్లు జరగలేక నీవు దేవుని చిత్త ప్రకారమే నడుస్తున్నప్పటికీ నీవు ఆశించింది జరగనప్పుడు నువ్వు దేవుణ్ణి నిందిస్తున్నావా? తల్లి మరియమ్మ గారిలాగా రక్షణను నమ్మి ముందుకు అడుగులేస్తున్నావా? ఎలా ఉంటున్నావు నువ్వు? తల్లి మరియను అనుసరించి ముందుకు నడుస్తున్నావా రక్షణను చూచి, లేక దేవుణ్ణి నిందించి దూరంగా అవిశ్వాసంతో పక్కకు పోతున్నావా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. నీవు ఐగుప్తు వంటి అన్వేషణలో ఉన్నా, ఎడారి వంటి ఎడబాటులో ఉన్నా నిన్ను పిలిచిన దేవుడు నిన్ను ఎత్తుపట్టుకొని కాపాడుతారు. నీ ప్రయాణం దేవునికి తెలుసు, నీవు అనుభవించే బాధ దేవునికి తెలుసు. అందుకనే నిన్ను ఖచ్చితమైన సురక్షితమైన జోన్లో నిలబెడతాడు. అందుకని నీ కష్టాలు వచ్చినప్పుడు పారిపోకుండా దేవుని వైపు చూడు. అలాంటి శక్తిని అనుగ్రహాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని ఇప్పుడు ప్రార్థించుకుందాం. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, సర్వశక్తిగల సర్వేశ్వర, ఇంతవరకు మీరు మా జీవితాలను ముందుకు నడిపించినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అనేక మార్లు ప్రభువా మేము అనుకున్నది జరగనప్పుడు, మేము కోరుకున్నది నెరవేరినప్పుడు ఎన్నోసార్లు మేము నిందించి ఉంటాము, పక్కవారిని నిందించి ఉంటాం ప్రభువా. మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మమ్మల్ని మరీ ముఖ్యంగా క్షమించండి. అలాంటి పరిస్థితుల్లో మేము చూపిన నిర్లక్ష్యాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభువా. రానున్న జీవితంలో మేము
కష్టమైన బాధైన నీ రక్షణ ప్రణాళికలో ఖచ్చితంగా మాకు రక్షణ దొరుకుతుందని నమ్మే భాగ్యాన్ని మాకు దయచేయండి. ప్రేమగల తండ్రి, మరియమ్మ గారు ఐగుప్తు ప్రయాణంలో చూపిన ఆ అచంచలమైన నమ్మకాన్ని మాకు ప్రసాదించండి. మా జీవితాల్లో అస్థిరత ఏర్పడినప్పుడు, స్థిరత్వం లేనప్పుడు, అటు ఇటుగా మా జీవితాలు దొర్లినప్పుడు, భవిష్యత్తు భయపెడుతున్నప్పుడు మీ రెక్కల మాటున మేము భద్రంగా ఉన్నామని గ్రహించేలా చేయండి ప్రభువా. మేము ఎక్కడికి వెళ్ళినా మీ సన్నిధి మాకు తోడుగా వచ్చి మమ్మలను ముందుకు నడిపించి శాంతి సమాధానాన్ని దయచేయమని ఈ ప్రార్థనను మీ పవిత్రమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేస్తే తద్వారా వారు దైవ జ్ఞానాన్ని పొంది దేవుని బాటలో నడుస్తారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.